హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి బాంబ్తో పరుగులు పెడుతూ ఉంటే అప్పుడే అడ్డుగా వచ్చిన శారద అండ్ కృష్ణప్రసాద్ ఇద్దరు భూమిని చూస్తారు. చూసి భూమి వీపుకి ఉన్న ఆ బాంబ్ని ఎలా అయినా డిఫ్యూజ్ చేయాలి అని జాగ్రత్తగా గమనించి కట్టింగ్ ప్లేయర్తో బాంబ్ని డిఫ్యూజ్ చేసి ఆ బాంబ్ని దూరంగా విసిరేస్తారు కృష్ణప్రసాద్. అలా ఇంకా భూమి తనకి బాంబ్ డిఫ్యూజ్ అయినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈలోపు గగన్ వచ్చాడు అని తెలుసుకొని పరుగున గగన్ దగ్గరికి పరుగులు పెడుతూ ఉంటుంది భూమి. అదే టైంకి భూమి వాయిస్ విన్న గగన్ ఒక్కసారిగా కళ్ళు తెరిచి ఉగ్ర రూపాన్ని దాలుస్తాడు. వెంటనే తనని పొడవబోతున్న సూర్య చెయ్యి పట్టుకొని గట్టిగా విరిచేసి బాగా సూర్యని కొడతాడు గగన్. ఒక పెద్ద బండరాయి తీసుకొని ఇంకలా సూర్యని కొట్టాలని వస్తూ గట్టిగా కోటింగ్ ఇస్తాడనమాట. ఇంకా వెంటనే అలా భూమి వచ్చి అడ్డుకోవడంతో వెంటనే ఆ రాయిని పక్కన పడేస్తాడు గగన్. అలా పడేయడంతో సూర్య కాళ్ళపై ఆ రాయి పడిపోతుంది. సూర్యకి బోన్ అయితే విరిగిపోతుంది. ఇంకలా కృష్ణప్రసాద్ సూర్యని పోలీసులకి ఇన్ఫామ్ చేసి సూర్యపై కేసు పెట్టి తన్ని జైలుకి పంపిస్తాడు. పాపం గగన్ నడుస్తూ కళ్ళు తిరిగి పడిపోవడంతో ఒక్కసారిగా కృష్ణప్రసాద్, శారద, భూమి షాక్ అవుతారు. గగన్ని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. హాస్పిటల్లో భూమికి, గగన్కి ట్రీట్మెంట్ జరుగుతుంది. కృష్ణప్రసాద్ అలా పాపం చూస్తూ ఉంటాడు గగన్ వైపు. అదే టైంకి డాక్టర్ గగన్కి ట్రీట్మెంట్ ఇచ్చి, సార్ అతనికి సివియర్గా బ్లడ్ లాస్ అయింది, అతనికి ఖచ్చితంగా బ్లడ్ కావాలి అని చెప్పడంతో, డాక్టర్ నాది వాడిది ఒకే బ్లడ్ గ్రూప్, నేను బ్లడ్ ఇస్తాను అని కృష్ణప్రసాదే గగన్కి తన బ్లడ్ని ఇస్తారు. అదంతా చూస్తూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది శారద. ఇంకలా గగన్ కళ్ళు తెరిచి స్పృహలోకి వస్తాడు. వచ్చిన వెంటనే భూమిని అలాగే శారదాని చూస్తూ ఉంటాడు. పాపం శారద, నాన్న గగన్ నువ్వేమైపోతావనని ఎంతో భయపడ్డాన్రా, ఒక్కసారి మీ నాన్నని చూస్తావా, ఆయన బయటే ఉన్నారా అని అంటారు. అమ్మా, ఆయన నాకు నాన్నేంటి, ఆయన పేరు కృష్ణప్రసాద్, ఆయన కేవలం కృష్ణప్రసాద్ మాత్రమే, అంతకుమించి ఏమీ కాదు అని గట్టిగా చెప్తాడు గగన్. ఇంకప్పుడే డాక్టర్ వచ్చి చెక్ చేస్తూ, చూడండి మీకు సివియర్ ఇంజురీస్ అయ్యాయి, మీకు అర్జెంటుగా బ్లడ్ అవసరమైతే ఒక ఆయన మీకు బ్లడ్ డొనేట్ చేశారు, ఆయనకు మీరు ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాలి, లేకపోతే మీ లైఫ్ని, ఎంతో వాల్యుబుల్ అయిన లైఫ్ని కోల్పోయిన వాళ్ళు అవుతారు అని అంటారు. డాక్టర్ ఎవరు నాకు బ్లడ్ ఇచ్చింది అని అడుగుతాడు గగన్. ఇంకలా చూసేసరికి కృష్ణప్రసాదే. ఒక్కసారిగా షాక్ అయిపోతారు గగన్. ఇంక భూమి, చూసావా బావా, ఆయన నీ కన్న తండ్రి హోదాలో కాదు, ఆయన నీకు బ్లడ్ ఇచ్చారు కాబట్టి నువ్వు ఆయన్ని తక్కువగా చూడొద్దు బావా అని అంటుంది. చూడు భూమి, బ్లడ్ ఇచ్చి పాప ప్రక్షాళన చేసుకుందామంటే జరగదు కదా, కుదరదు కదా, ఎప్పుడు చేసిన గాయం అప్పుడు గుర్తుంటూనే ఉంటుంది. చెయ్యాల్సిన పాపాలన్నీ చేసేసి తర్వాత నేను మంచివాణ్ణి, నేను ఐస్ ఇచ్చాను, నేను బ్లడ్ ఇచ్చాను, నేను కిడ్నీ ఇచ్చానంటే కుదరదు కదా భూమి అని అంటాడు గగన్. ఇంక వెంటనే అలా, చూడండి కృష్ణప్రసాద్ గారు, నేను ఎవ్వరి రుణం ఉంచుకోను, చెప్పండి నాకు బ్లడ్ ఇచ్చినందుకు మీకెంత డబ్బు కావాలి, ఎంత డబ్బు కావాలన్నా ఇచ్చేస్తాను అని అంటారు గగన్. రే గగన్, నాకు డబ్బులు అవసరం లేదు, కేవలం నేను అడిగే ఒకే ఒక్క కోరిక తీర్చు చాలు అని అంటారు కృష్ణప్రసాద్. ఏంటది అని అడుగుతారు. మాటిస్తావా అని అడుగుతారు కృష్ణప్రసాద్. సరే మాటిస్తున్నాను, చెప్పండి ఏంటి అని అడుగుతారు. రేపు పూరికి పెళ్లి జరుగుతుంది కదా, తండ్రి స్థానంలో పూరికి కన్యాదానం చేయాలనుకుంటున్నాను, అలా నన్ను పూరి తండ్రిగా పెళ్లికి పిలుస్తావా అని అడుగుతారు కృష్ణప్రసాద్. ఒక్కసారిగా గగన్ ఆలోచనలో పడతారు. ఇంకలా శారదా, భూమి గగన్ ఏం చెప్తారా అని వెయిట్ చేస్తూ ఉంటే, సరే మీరు పూరికి తండ్రి స్థానంలో పెళ్ళయ్యేంత వరకు మీరే అన్నీ చూసుకోండి, పూరికి తండ్రిగా మీరు పెళ్ళి అయ్యేంత వరకు, పూరి మెల్లో తాళి పడేంత వరకు మాత్రమే, తర్వాత ఉండరు అని చెప్పి గగన్ చెప్పేసరికి శారద గగన్ కృష్ణప్రసాద్ని పెళ్లికి పిలవడానికి తండ్రిగా ఒక స్థానం ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా గగన్ని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొస్తారు. ఇంకలా పాప భూమి, శివ 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 ఎక్కడా అని అడుగుతుంది. అప్పుడే పూరికి ఏం చెప్పాలో అర్థం కాదు. ఇంకా గగన్ కూడా పాపం ఏమీ మాట్లాడకుండా అలా సైలెంట్గా చూస్తూ ఉంటాడు.
వెంటనే ఇంక శివాని ఇందు ఇంటికి తీసుకొస్తుంది. శివ అని గగన్ పాపం శివాని హక్ చేసుకుంటాడు. శివ, ఐఎమ్ సో సారీ. నేను ఇంకెప్పుడు నీపై అలా ప్రవర్తించను. మీ అక్కని కాపాడుకోవడానికి మాత్రమే నేను అలా చేశాను శివ అని నిజమంతా చెప్పేస్తాడు. అలా ఇంకా గగన్ పాపం శివ, బావా నువ్వేం చేసినా మా మంచి కోసమని నాకు తెలుసు బావా. అందుకే ఎప్పటికైనా నువ్వు నన్ను క్షమిస్తావని ఇందు అక్క చెప్పింది. ఇందు అక్క ప్రకారమే నేను వచ్చేసాను అని చెప్పి ఇంకా అలా చెప్తాడు శివ. ఇది ఇలా ఉండగా చెర్రీ ఇదంతా డ్రామా వేసి కావాలనే చేశాడు అని తెలుసుకున్న అపూర్వ, చి అందరూ కలిసి నన్ను బాగానే పిచ్చిదాన్ని చేశారు అని చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటుంది. అయ్యో పాపం, ఎంత ఇరిటేటింగ్గా ఫీల్ అవుతున్నారో. వేరే వాళ్ళని చంపడం మాత్రం అంత ఈజీ ఈవిడికి, ఈవిడ మాత్రం ఎవరిని ఏమీ అనలేదన్నమాట అని చెప్పి అలా చూస్తూ ఉంటారు. ఇంకా వెంటనే పూరి, శివ, నేను మీ ఇద్దరికి డైరెక్ట్గా పెళ్ళే చేయాలనుకుంటున్నాను అని పాపం చెప్తారు. వెంటనే గగన్ ఒక్కసారిగా శివ, అయ్యో బావకి ఇప్పుడు నేను నా విషయం ఎలా చెప్పాలి, ఏం చేయాలి, నాకేమీ అర్థం కావటం లేదని అలా చూస్తూ ఉంటాడనమాట. శివ, శివ ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతారు. బావా అంటే అది అని అనేలోపు వాడేదో అప్పుడప్పుడు అలా చేస్తూ ఉంటాడు అంతే, అలాంటిదేమీ లేదు బావా అని చెప్పి పాపం భూమి కూడా ఇంకా లైట్ తీసుకుంటుంది. పాపం శివ మాత్రం మనసులో చాలా బాధపడుతూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా చెర్రీ అలా ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉంటే అదే టైంకి బిందు ఏడుస్తూ కనబడుతుంది. బిందుని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు చెర్రీ. బిందు, బిందు ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతారు. నేనేలాగా లేను, నాకేమీ అవ్వలేదన్నయ్య అని కన్నీళ్ళు తుడుచుకుంటుంది. ఏంటి బిందు, నీ మనసులో ఏదో పెయిన్ ఉంది, అందుకే కన్నీళ్ళు తుడుచుకుంటున్నావు. ఆ విషయం నాకు అర్థమైంది. ఎందుకు ఇంకా ఇంకా దాచిపెట్టాలనుకుంటున్నావు, చెప్పు ఏమైంది అని అడుగుతారు. అంటే అది నేను నేను ఒక అబ్బాయిని ప్రేమించానన్నయ్య అని అంటుంది. ఓ అవునా, ప్రేమించావా, అయితే ఏమైంది అని అడుగుతాడు. అయితే ఏమైందా, ఏమవడం ఏంటి, వాళ్ళ ఇంట్లో మా ప్రేమ గురించి ఇంకా తెలీదు, చెప్పాలంటే చాలా భయపడుతున్నాడు, కాబట్టి ఏం చేయాలో అర్థం కావట్లేదు, మా ప్రేమకి ఎవరు హెల్ప్ చేస్తారో కూడా మాకు అర్థం కావట్లేదు అన్నయ్య అని అంటుంది బిందు. ఏంటి ఏంటి అసలు నువ్వు చెట్టంత అన్నయ్యని పట్టుకొని ఎవరు హెల్ప్ చేస్తారని అడుగుతావేంటి, నీకు హెల్ప్ చేయడానికి ఈ చెర్రీ ఉన్నాడు కదా అని అంటాడు చెర్రీ. అన్నయ్య అది కాదు, ఇది చాలా పెద్ద విషయం అని అంటుంది. ఎంత పెద్ద విషయమైనా చిన్న విషయమైనా నా చెల్లెలు ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకుంటుంది, హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ లైఫ్ అంతా తనకి నచ్చిన భర్తతో గడుపుతుంది. ఈ విషయంలో నువ్వు కాంప్రమైజ్ అయినా నేను కాంప్రమైజ్ అవ్వను. అతనెవరో నాకు చెప్పు, ఖచ్చితంగా నీకు అతనికి నేను పెళ్లి చేస్తాను అని ప్రామిస్ చేస్తాడు చెర్రీ బిందుకి. ఇది ఇలా ఉండగా భూమి, గగన్ ఇద్దరు కలిసి శివపూరికి ఇంకా ఎంతో హ్యాపీగా హల్దీ ఫంక్షన్ చేయాలని డిసైడ్ అయిపోతారు. అలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి హ్యాపీగా హల్దీ ఫంక్షన్ చేసుకుంటూ ఉంటారు. వెంటనే అదంతా చూసి ఇంకా శారద చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆహా, ఇది చూడాలనే కదా నేను కోరుకున్నాను. నా గగన్, భూమి, పూరి, శివ వీళ్ళందరూ నా ఇంట్లో ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో అని పాపం వాళ్ళ ఫ్యామిలీని చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు శారద. ఇంకా అలా అందరూ కలిసి ఎంతో హ్యాపీగా హల్దీ ఫంక్షన్ చేసుకుంటూ ఉంటే పాపం శివ మాత్రం లోపలే ఎంతో బాధపడుతూ చాలా అంటే చాలా నరకం అనుభవిస్తూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. శివ తనకు రూమ్లో కూర్చొని ఏడుస్తూ ఉంటే భూమి శివ దగ్గరికి వెళ్తుంది. శివ ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది. అక్క ఎలా చెప్పాలో అర్థం కావట్లేదక్క అని ఏడుస్తూ ఉంటాడు. శివ నాతో చెప్పు, నేనేమి అనుకోను అని అనేసరికి అక్క నేను అని అనేలోపు అక్కడికి పూరి వస్తుంది. భూమి ఏంటి ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు అని అడుగుతుంది. నీకు ఏం గిఫ్ట్ ఇవ్వాలా అని మాట్లాడుకుంటున్నాం అని అంటుంది భూమి. ఓ అవునా, రేపు వ్యాలంటైన్స్ డే కదా అందుకేనా అని చెప్పి ఇంకా అలా పూరి అయితే చూస్తూ ఉంటుంది. పాపం శివ మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. అప్పుడే ఇంకా గగన్ కూడా ఆ రోజు వ్యాలంటైన్స్ డే కావడంతో భూమి కోసం ఒక మంచి కేక్ని సెట్ చేస్తాడు. ఈ కేక్ భూమి కోసం, ఇది శివ వాళ్ళ కోసం అని 2 కేక్స్ ఆర్డర్ ఇస్తారనమాట.
హ్యాపీగా గగన్. ఇంకా అలా గగన్ అయితే ఆ కేక్ని ఇంటికి తీసుకువెళ్తాడు. భూమి అదంతా చూస్తూ, ఏంటి బావా కేక్ని ఇంటికి తీసుకొచ్చావేంటి అని అడుగుతుంది. మరి ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా, అయినా మనిద్దరం ఎప్పటి నుండో దూరంగానే ఉన్నాం. ఒక్కొక్కసారి నేను అపార్థం చేసుకుంటే ఒక్కొక్కసారి నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. అందుకే ఈ వ్యాలంటైన్స్ డే రోజు నా మనసులో ఉన్న మాటలన్నీ నీకు చెప్పాలి అనుకుంటున్నాను. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను భూమి. ఐ లవ్ యూ ఫర్ ఎవర్. చాలా విషయాల్లో నువ్వు నా విషయంలో ఓపికగా ఉన్నావు. నేను నిన్ను ఎంత దూరం పెట్టినా ఎంత తిట్టినా అవన్నీ నీ పేరులాగే భూమాతలా భరించావు. కానీ ఇకపై నేను నిన్ను ఎలాంటి కష్టం లేకుండా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆకాశమంత ప్రేమని నీకు ఇవ్వాలనుకుంటున్నాను. ఐ లవ్ యూ భూమి అని చెప్పి గట్టిగా అరిచి ఇంకా మోకాలపై కూర్చొని చెప్తూ ఉంటే అలా బెలూన్స్ అన్నీ ఎగురుతూ ఉంటాయి. అదంతా చూసి భూమి ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి గగన్ని హక్ చేసుకుంటుంది. ఇంకలా అదంతా చూస్తూ శారద ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా గగన్ భూమి ఇద్దరు కలిసి కేక్ని కట్ చేస్తారు. శివ ఏమో ఇంకా ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే, శివ రా మనం కూడా కేక్ కట్ చేద్దాం అని పూరి శివ కూడా కేక్ కట్ చేస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా చెర్రీ నక్షత్ర దగ్గరికి వచ్చి, ఏయ్ నక్షి డార్లింగ్, నా కోసం వేడి వేడి కాఫీ తీసుకురా అని అంటారు. తెస్తున్నానండి అని అనేలోపు అపూర్వ, అవును వాడు చచ్చినట్టు నటించి మనల్ని బురిడి కొట్టించాడు. ఆ సూర్య ఏమో కాళ్ళు విరిగి జైల్లో కూర్చున్నాడు. ఇప్పుడేం చేయాలి అని, బేబీ బేబీ తల పగిలిపోతుంది, నీ చేతిలో కాఫీ ఉందిగా అది ఇవ్వు అని అంటుంది అపూర్వ. అది నీకోసం కాదు మమ్మీ, ఇది మా వారి కోసం నేను తీసుకెళ్తాను అని నక్షత్ర తీసుకువెళ్తూ ఉంటుంది. ఈ చెర్రీ గారిని ఏమి చేయలేకపోతున్నాను అని ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంటే అప్పుడే కృష్ణప్రసాద్ అపూర్వ దగ్గరికి వచ్చి, ఏంటి అపూర్వ గారు, ఓ నాలాగే చెర్రీ కూడా సైలెంట్గా ఉంటాడు, మీరు ఎన్ని ఆటలాడినా చూస్తూ ఉండిపోతాడనుకున్నారా? నేను మీరు ఎక్కడ నా ఫ్యామిలీని చంపేస్తారేమోనని ఇన్నాళ్ళు మీరు ఎన్ని ఆకృత్యాలు చేసినా అణిగి మణిగి ఉన్నాను, ఎన్ని అవమానాలు చేసినా భరించాను. కానీ నా కొడుకు చెర్రీ, నా కొడుకు గగన్ ఇద్దరూ నాలాంటి వాళ్ళైతే కాదు, ధైర్యంగా ముందడుగు వేసేవాళ్ళు. ఈ మధ్య గగన్ని చూసి చెర్రీ కూడా ధైర్యంగా ఎలా ఉండాలో బాగా నేర్చుకున్నాడు. మీ ఇద్దరి అల్లుళ్ళు ఖచ్చితంగా మీరు చేసే అతి క్రూరమైన పనులన్నిటినీ బయట పెడతారు. మీ నిజస్వరూపమేంటో తెలిసేలా చేస్తారు. తాడిని తన్నేవాడికి తల తన్నేవాడు ఉన్నట్టు నేను మిమ్మల్ని ఏం చేయలేకపోయాను, కానీ నా కొడుకు గగన్ ఖచ్చితంగా మీ అంతు చూస్తాడు, అది మాత్రం నిజం అని ధైర్యంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కృష్ణప్రసాద్ షాక్లో ఉండిపోతుంది అపూర్వ. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.